everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఫస్ట్ వన్ ఈజ్, నువ్వు ఈరోజు ఆఫీస్ నుంచి ఎప్పుడు వస్తావు? నువ్వు ఈరోజు ఆఫీస్ నుంచి ఎప్పుడు తిరిగి వస్తావు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో వెన్ విల్ యూ కమ్ హోమ్ ఫ్రమ్ ద ఆఫీస్ టుడే? వెన్ విల్ యూ కమ్ హోమ్ ఫ్రమ్ ద ఆఫీస్ టుడే? ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఈరోజు రాత్రి భోజనానికి ఏం చేయమంటావు? ఈరోజు నైట్కి డిన్నర్కి ఏం చేయమంటావు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో వాట్ వుడ్ యూ లైక్ మీ టు ప్రిపేర్ ఫర్ డిన్నర్ టునైట్? టునైట్ అంటే ఈరోజు నైట్కి. వాట్ వుడ్ యూ లైక్ మీ టు ప్రిపేర్ ఫర్ డిన్నర్ టునైట్? ఓకే, సి ద నెక్స్ట్ వన్. పిల్లలను స్కూల్ నుంచి తీసుకురావడం మర్చిపోవద్దు. పిల్లలను స్కూల్ నుంచి తీసుకురావడం మర్చిపోవద్దు అని చెప్తూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో డోంట్ ఫర్గెట్ టు పికప్ ద చిల్డ్రన్ ఫ్రమ్ స్కూల్. డోంట్ ఫర్గెట్ టు పికప్ ద చిల్డ్రన్ ఫ్రమ్ స్కూల్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నువ్వు చాలా అలసిపోయినట్లు కనిపిస్తున్నావు, కొంచెం విశ్రాంతి తీసుకో. మీరు చాలా టైర్డ్ అయిపోయినట్లు ఉన్నారు, కాస్త రెస్ట్ తీసుకోండి అని చెప్తూ ఉంటాం కదండి. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో యూ లుక్ వెరీ టైర్డ్, సో ప్లీజ్ టేక్ సమ్ రెస్ట్. యూ లుక్ వెరీ టైర్డ్, సో ప్లీజ్ టేక్ సమ్ రెస్ట్. మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఈ వారాంతంలో మనం ఎక్కడికైనా బయటకు వెళ్దామా? ఈ వీకెండ్లో మనం ఎక్కడికైనా బయటకు వెళ్దామా అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో షల్ వి గో సమ్వేర్ అవుట్ దిస్ వీకెండ్? షల్ వి గో, మనం వెళ్దామా, సమ్వేర్ అవుట్, ఎక్కడికైనా బయటికి, దిస్ వీకెండ్, ఈ వీకెండ్లో అని అర్థం. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఇంటి ఖర్చుల గురించి మనం మాట్లాడుకోవాలి. ఇంటి ఖర్చుల గురించి మనం మాట్లాడుకోవాలి అని చెప్తూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో వీ నీడ్ టు డిస్కస్ ద హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్. వీ నీడ్ టు డిస్కస్ ద హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నాకు కొంత సహాయం చేస్తే పని త్వరగా పూర్తవుతుంది. నాకు కొంత హెల్ప్ చేసినట్లయితే నా పని తొందరగా పూర్తవుతుంది అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఇఫ్ యూ హెల్ప్ మీ ఏ లిటిల్ ద వర్క్ విల్ బీ ఫినిష్డ్ ఫాస్టర్. ఇఫ్ యూ హెల్ప్ మీ ఏ లిటిల్, నాకు కొంతవరకు సహాయం చేస్తే ద వర్క్ విల్ బీ ఫినిష్డ్ ఫాస్టర్, పని త్వరగా పూర్తయిపోతుంది. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నువ్వు చేసిన భోజనం చాలా రుచిగా ఉంది. నువ్వు చేసిన వంట చాలా రుచిగా ఉంది, టేస్టీగా ఉంది అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ద ఫుడ్ యూ ప్రిపేర్డ్ ఈజ్ వెరీ డెలిషియస్. ద ఫుడ్ యూ ప్రిపేర్డ్ ఈజ్ వెరీ డెలిషియస్, ఇది చాలా రుచిగా ఉంది. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఈ నెలలో కొంత డబ్బు పొదుపు చేయాలని అనుకుంటున్నాను. ఈ నెలలో కొంత మనీని పొదుపు చేయాలని, దాచుకోవాలని అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటాం కదా మన హస్బెండ్స్తో. అటువంటి సందర్భాల్లో ఐ యామ్ థింకింగ్ ఆఫ్ సేవింగ్ సమ్ మనీ దిస్ మంత్. ఐ యామ్ థింకింగ్ ఆఫ్ సేవింగ్ సమ్ మనీ దిస్ మంత్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. దయచేసి ఇంటికి వస్తూ కొన్ని కూరగాయలు తీసుకురా. దయచేసి ఇంటికి వస్తూ కొన్ని కూరగాయలు మీరు తీసుకురండి అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ప్లీజ్ బ్రింగ్ సమ్ వెజిటేబుల్స్ ఆన్ యువర్ వే హోమ్. ప్లీజ్ బ్రింగ్ సమ్ వెజిటేబుల్స్ వైల్ యూ కమింగ్ టు హోమ్ అని కూడా చెప్పవచ్చు. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఈ సమస్యను మనం కలిసి పరిష్కరించుకుందాం. ఈ ప్రాబ్లంను మనం కలిసి సాల్వ్ చేద్దాం. ఓకే, నువ్వు భయపడకు అని ధైర్యం చెప్పుకుంటుంటారు కదా. అటువంటి సందర్భాల్లో లెట్స్ అస్ సాల్వ్ దిస్ ప్రాబ్లం టుగెదర్. లెట్స్ అస్ సాల్వ్ దిస్ ప్రాబ్లం టుగెదర్, మనం కలిసి ప్రాబ్లంని పరిష్కరించుకుందాం. సి ద నెక్స్ట్ వన్. నువ్వు నాకు ఎప్పుడూ మంచి సలహాలు ఇస్తావు. నువ్వు నాకు ఎల్లప్పుడూ మంచి సలహాలే ఇస్తావు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో యు ఆల్వేస్ గివ్ మీ గుడ్ అడ్వైస్.
You always give me good advices. Okay. See the next one. రేపటి కార్యక్రమం కోసం ముందుగానే సిద్ధమవుదాం. రేపటి కార్యక్రమం కోసం మనం ముందుగానే ప్రిపేర్ అవుదామని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో లెట్స్ ప్రిపేర్ ఇన్ అడ్వాన్స్ ఫర్ టుమారోస్ ప్రోగ్రామ్. లెట్స్ ప్రిపేర్ ఇన్ అడ్వాన్స్ ముందుగానే ఫర్ టుమారోస్ ప్రోగ్రామ్. రేపు జరగబోయే ప్రోగ్రాం కోసం మనం ముందుగానే ప్రిపేర్ అవుదామని అర్థం. ఓకే. సి ద నెక్స్ట్ వన్. నీ సహాయం లేకపోతే నేను ఈ పని చేయలేకపోయేవాడిని. నీ సహాయం లేకపోతే నేను ఈ పనిని చేసి ఉండేదాన్ని కాదు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఐ కుడెంట్ హ్యావ్ డన్ దిస్ వర్క్ వితౌట్ యువర్ హెల్ప్. I couldn't have done this work without your help. Okay. See the next one. ఈ సాయంత్రం మనం కలిసి నడవడానికి వెళ్దామా? ఈరోజు ఈవినింగ్ మనం అలా జాలీగా వాకింగ్కి వెళ్దామా అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో షల్ వి గో ఫర్ ఎ వాక్ టుగెదర్ దిస్ ఈవినింగ్. షల్ వి గో ఫర్ ఎ వాక్ టుగెదర్ దిస్ ఈవినింగ్. సో ఇలా అడుగుతూ ఉంటాం కదా. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు చెప్పిన విషయం గురించి నేను ఆలోచిస్తున్నాను. నువ్వు చెప్పిన విషయం గురించి నేను ఆలోచిస్తున్నాను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఐ యామ్ థింకింగ్ అబౌట్ వాట్ యూ టోల్డ్ మీ. ఐ యామ్ థింకింగ్ అబౌట్ నేను ఆలోచిస్తున్నాను. వాట్ యూ టోల్డ్ మీ నువ్వేం చెప్పావో దానికోసమే నేను ఆలోచిస్తున్నాను. ఓకే. సి ద నెక్స్ట్ వన్. మన కుటుంబం కోసం నువ్వు చాలా కష్టపడుతున్నావు. మన కుటుంబం కోసం నువ్వు చాలా కష్టపడుతున్నావు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో యు ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ ఫర్ అవర్ ఫ్యామిలీ. యు ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ ఫర్ అవర్ ఫ్యామిలీ. ఓకే. సి ద నెక్స్ట్ వన్. ఈ నిర్ణయం తీసుకునే ముందు మరోసారి ఆలోచిద్దాం. మనం ఈ డెసిషన్ తీసుకునే ముందు ఇంకోసారి ఆలోచిద్దామని చెప్తూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో లెట్స్ థింక్ వన్స్ అగైన్ బిఫోర్ మేకింగ్ దిస్ డెసిషన్. లెట్స్ థింక్ వన్స్ అగైన్ బిఫోర్ మేకింగ్ దిస్ డెసిషన్. ఓకే. సి ద నెక్స్ట్ వన్. నాతో ఇంత సహనంగా మాట్లాడినందుకు ధన్యవాదాలు. నాతో ఇంత పేషెన్సీగా మాట్లాడినందుకు చాలా ధన్యవాదాలు అని చెప్తుంటాం కదా సమ్టైమ్స్. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ విత్ మీ సో పేషెంట్లీ. థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ విత్ మీ సో పేషెంట్లీ. ఓకే. సి ద నెక్స్ట్ వన్. మన జీవితాన్ని ఇంకా సంతోషంగా మార్చుకోవడానికి ప్రయత్నిద్దాం. మన జీవితాన్ని ఇంకా సంతోషంగా మార్చుకోవడానికి ప్రయత్నిద్దాం. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే లెట్స్ us try to make our life even happier. Let's us try to make our life even happier. Okay. Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.